హలో రాజన్న, ఏమైనా పైసలు ఉన్నాయా? లేవురా. అబ్బా ప్లీజ్ గట్లా నాకు ఉంటే ఇయ్యలేవు. నీకు మళ్ళీ 2 రోజులలో తిరిగిస్తా. నిజంగా లేవురా. హలో అయ్యో, హలో కవితక్క, ఏమన్నా పైసలు ఉన్నాయా? హలో వదిన, పైసలు ఉన్నాయా? అబ్బా నీ దగ్గర కూడా లేవా? సరే. అబ్బా బావా, అబ్బా ఏమన్నా పైసలు ఉన్నాయా? ఉన్నాయి. అబ్బా ఇయ్యవా? ఎంతనే? ఒక 5,000 కావాలి. గన్నిగానం ఎందుకే? పోయిన వారం మా దోస్తుల నాన్నయ్య అనుకోలేదా? నేను కూడా విన్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. అందుకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇన్ని పైసలు జమ చేసి వాళ్ళకి ఇస్తా అని ప్లాన్ చేసినాం. నా వంతుగా నేను 5,000 ఇస్తా అనుకున్నా. మంచి పని చేస్తారు. మరి ఇంతకు ముందు వాళ్ళ నాన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలే అట్నా? అడిగిందా మీరు? టర్మ్ ఇన్సూరెన్సా అంటే ఏంటిది బావా? చూడే, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. మన ఇంట్లో సంపాదించే పెద్దకు పుష్కన జరగకూడదు జరిగినప్పుడు అది ఎమోషనల్ గానే కాదు, ఫైనాన్షియల్ కూడా మనల్ని ఘోరంగా దెబ్బతీస్తుంది. అసొంటప్పుడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు భరోసా ఇస్తుంది. కానీ దానికి బాగా పైసలు కావా? అంతగానే ఉండదు.